హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గోంగూరని టెర్రస్ గార్డెన్లో గ్రో బ్యాగ్స్లో కానివ్వండి, పెద్ద పెద్ద టబ్స్లో కానీ ఎలా పెంచుకోవాలి, దానికి సంబంధించిన జాగ్రత్తలు అని కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందామండి. జనరల్గా సిటీస్లో ఏంటంటే ల్యాండ్ అవైలబుల్గా ఉండదు కాబట్టి దీన్ని గ్రో బ్యాగ్స్లో కానివ్వండి, టబ్స్లో పెద్ద పెద్ద టబ్స్లో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఏంటంటే నేను ఇంటి దగ్గరకు వచ్చి అమ్ముతుంటే రాజస్థాన్ వాళ్ళు ఒక టబ్ తీసుకున్నానండి. ఇది 100 రూపీస్ పెట్టి దీనికి ఇట్లా సాల్టింగ్ రాడ్ పెట్టేసి నేను హోల్స్ చేసుకున్నానండి. ఎందుకంటే గోంగూరకి డ్రైన్ చాలా బాగుండాలండి. దానికోసం మనం సాయిల్లో కూడా శాండ్ బాగా తీసుకుంటాము. ఇట్లా హోల్స్ తీసుకున్నానండి. ఈ హోల్స్ ఏంటంటే మనం మళ్ళీ ఇలా ఉన్నాయండి హోల్స్ కూడాను. మనం వాటరింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ సాయిల్ వెళ్ళిపోతుంది కదండి, అలా వెళ్ళిపోకుండా ఉండటం కోసం మనము ఈ కొబ్బరి పీచు పెట్టేసి దీన్ని కవర్ చేసామండి. ఇదేంటంటే మనకి రెడ్ సాయిల్లో బాగా గ్రో అవుతుందండి. రెడ్ సాయిల్ అనేది గోంగూరకి చాలా అనుకూలమైన సాయిల్ అండి. దానికోసం ఏంటంటే రెడ్ సాయిల్ 50%, కాంపోస్ట్ 25% అండి, శాండ్ 25%. మీకు అడిషనల్గా ఏంటంటే నీమ్ కేక్ కానివ్వండి, ఘనజీవామృతం కానీ కొంచెం మిక్స్ చేసుకోవచ్చు అండి మనకి పెస్ట్ కంట్రోల్ కోసం అని. నేను సాయిల్ కొంచెం ముందుగా తడుపుకున్నానండి. ఎందుకంటే మనకి విత్తనాలు పెట్టిన తర్వాత వాటరింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ విత్తనాలు బయటకు వస్తాయండి. అలా రాకుండా కొంచెం సాయిల్ కొంచెం వెట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పి కొంచెం తడుపుకున్నానండి. ఇవి విత్తనాలండి. ఈ విత్తనాలు ఏంటంటే మనము 1 సెంటీమీటర్ నుంచి 1 ఇంచ్ లోపల మనం పెట్టుకోవచ్చండి. ఇలా నేను హోల్స్ చేసుకొని చిన్న చిన్న గుంటలు 1 ఇంచ్ లోపు ఇట్లా పెట్టుకుంటున్నానండి. కొందరు ఏం చేస్తారంటే మామూలు చల్లేసుకుంటారండి విత్తనాలని. చల్లేసుకొని ఏంటంటే వాళ్ళు హార్వెస్టింగ్ అప్పుడు మొక్కలు పీకేసుకొని వాళ్ళు వాడేసుకుంటారు. నాకేంటంటే అలాంటి ఉద్దేశం లేదు. నేను జస్ట్ ఏంటంటే ఆకులు కోసుకునే ఉద్దేశంతో నేను కొంచెం దూరంగా పెడుతున్నానండి. మొక్కలు కొంచెం బలంగా ఉంటాయి, ఎక్కువ కాలం ఉండాలి కదా మనకి, అందుకని చెప్పి నేను ఇలా పెడుతున్నానండి. విత్తనాలు పెట్టిన తర్వాత జస్ట్ మళ్ళీ అలా సాయిల్తో కొంచెం ఫిల్ చేసుకుంటే ఆ విత్తనాలు వాటరింగ్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటాయండి. ఇలా అండి. ఓకే, ఇలా వాటరింగ్ అండి. నేను ఆల్రెడీ సాయిల్ కొంచెం తడుపుకున్నాను కాబట్టి వాటరింగ్ లైట్గానే ఇచ్చానండి. ఇవి మనకి 5 రోజుల మొలకలండి. ఒక్కొక్క దానికి 1 ఆకు ఉంది, 2 ఆకులు అలా రావడం జరిగిందండి. ఈ 11 రోజుల మొక్కలండి. వీటన్నిటికీ కూడా 3, 4 ఆకులు అలా ఉన్నాయండి వీటికి. ఇది 22 రోజుల మొక్కలండి. కొన్నిటికి ఏంటంటే 5 ఆకులు, 6 ఆకులు అలా వచ్చాయండి. దూరంగా ఉండటం వల్ల కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. గాలి వెలుతురు బాగా ఆడుతుందండి వీటికి. నెక్స్ట్ మీరు చూడండి, ఇవి యాక్చువల్గా 34 డేస్ ప్లాంట్స్ అండి. అందరూ ఏంటంటే విత్తనాలు చల్లిన వాళ్ళంతా కూడా 30 నుంచి 45 రోజుల్లోపు హార్వెస్ట్ చేసుకుంటారండి. ఇవి మనకి 65 రోజుల మొక్కలండి. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేసినాయండి. ఇవి మనకి గోంగూర అనేది మనకి వేడి వాతావరణంలో బాగా గ్రో అవుతుందండి. దానికి ఏంటంటే మనం అట్లీస్ట్ రోజులు 6 నుంచి 8 గంటల వరకు ఎండలో ఉండే విధంగా ఉంచండి. వీటికి వాటరింగ్ విషయానికి వస్తేనేమో సమ్మర్ అనుకోండి, ఆల్టర్నేటివ్ డేస్లో వాటర్ ఇచ్చుకోవచ్చండి. రిమైనింగ్ సీజన్స్లో సాయిల్ డ్రై అయినప్పుడు చూసుకొని వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. వీటికి ఎక్కువగా ఆశించేది తెల్లదోమ ఎక్కువగా వస్తుందండి. అలాగే ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. దీనికోసం మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఆల్మోస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చండి వాటిని. ఇలా మనకి బాగా ముదిరిన ఆకు ఏంటంటేనండి అన్ని రకాల చట్నీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి గోంగూరలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబరు ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకి రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి. జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ దీనిలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి తెల్ల గోంగూర, ఒకటేమో ఎర్ర గోంగూర అంటారు. కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఎర్ర గోంగూరని పుల్ల గోంగూర అంటారండి. ఈ తెల్ల గోంగూరని మంచి గోంగూర అని చెప్పి అంటారు. ఈ ఎర్ర గోంగూర ఏంటంటే మనకి స్టెమ్ వచ్చేసి రెడ్ కలర్లో వస్తుందండి. మనం వేసింది తెల్ల గోంగూర అండి. ఇదేమో కొంచెం గ్రీనిష్గా ఉంటుంది. దీన్ని తెల్ల గోంగూర అని చెప్పి అంటూ ఉంటారండి అందరూ కూడా. మనం ఇలా ఆకులు కట్ చేసి హార్వెస్ట్ చేయటం వల్ల ఏంటంటే మనకి బ్రాంచెస్ వస్తాయండి సైడ్ నుంచి ఈ ప్లాంట్ కొని. ఆ బ్రాంచెస్ వచ్చి నెక్స్ట్ హార్వెస్టింగ్లో మనకి ఆకు డబల్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు మనం ఏదైతే ఆకు కట్ చేస్తున్నామో దీనికి డబల్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ప్రతిసారి మనం విత్తనాలు వేసి హార్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదండి. మీరు చూడండి, మనకి ఫస్ట్ హార్వెస్టింగ్లోనే ఆల్మోస్ట్ కొమ్మలు కూడా వచ్చేసినాయండి. ఇవి ఇంకా పెద్దగా అవుతాయి. పెద్దగా అవి మనకి ఇంకా ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ టైంకి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.